ఇద్దరి మధ్య గొడవ విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలో శాతవాహన కాలేజ్ కూల్చివేశారు. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ తో వివాదం మొదలైంది. ఈ కూల్చివేతలతో తాజాగా తెరపైకి బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరొచ్చింది. శాతవాహన కాలేజ్ స్థలంలో బోయపాటి శ్రీనివాస అప్పారావు బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రొక్లైన్లతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ భవనాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్నారు. అయితే శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఫైర్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. విజయవాడ తలమానికంగా ఉన్నటువంటి శాతవాహన కాలేజ్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి శాతవాహన కాలేజీ ఈరోజు పూర్తిగా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది జరిగినటువంటి ఈ భూ వివాదంలో ఎంతోమంది విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయుల భవిష్యత్తు ఒక అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయవాడ శాతవాహన కాలేజీలో ఉన్నాం. దాదాపు 55 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి శాతవాహన కాలేజీ 5 ఎకరాలకు సంబంధించి ఈ బోయపాటి శ్రీనివాస అప్పారావు వీరికి సంబంధించి అదేవిధంగా కాలేజీకి సంబంధించి మధ్య జరిగినటువంటి ఒక ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులందరూ కూడా అనేక రకాలుగా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కోర్టు తీర్పుని అటు బోయపాటి శ్రీనివాస అప్పారావుకు అనుకూలంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో 2011 నుంచి కూడా ఈ కేసు పూర్తి స్థాయిలో నలుగుతున్నటువంటి క్రమంలో కోర్టు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు నుంచి పూర్తి స్థాయిలో ఆర్డర్ వచ్చినటువంటి తరువాత పూర్తిగా కూడా ఎటువంటి సమాచారం లేకుండా ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా అటు పోలీసులకు కావచ్చు అటు రెవెన్యూ సిబ్బందికి కావచ్చు మిగతా ఇతర ఏ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పూర్తిగా కూడా అటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ను ముందుగా కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో మాత్రం పెద్ద ఎత్తున దీనికి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులందరూ భవిష్యత్తు ఇప్పుడు ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అసలు దీనికి సంబంధించి విద్యార్థులు ఏమంటా ఉన్నారు ఏంటనేది కూడా మనతో కొంతమంది ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏంటి ప్రధానంగా కాలేజీకి సంబంధించి ఈ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ముందుగానే నేలమట్టం చేసి అంటే కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో వచ్చి మాట్లాడుకుని అవన్నీ కూడా తీసేటువంటి అవకాశం, కానీ ఇప్పుడు ఎందరో మంది విద్యార్థుల భవిష్యత్తు నేలమట్టం అయినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? శాతవాహన కళాశాల ఎంతో చరిత్ర కలిగినటువంటి కళాశాల, వేలాది లక్షలాది మందిని తీర్చిదిద్దినటువంటి కళాశాల. ఈ కళాశాల గత కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. గత 2 రోజుల క్రితం కూడా మనం చూసాం. ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వంకాయలపాటి శ్రీనివాస్ గారిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ వర్గీయులు అరెస్ట్ చేసినటువంటి కిడ్నాప్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. ఈరోజు తెల్లవారుజామున 8 గంటలకి ఈ స్థలం మాదే, సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చిందనేటువంటి పేరుతో బోయపాటి అప్పారావు అనుచర వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్థలాన్ని పెద్ద పెద్ద ప్రొక్లైన్లను తీసుకొచ్చి విధ్వంసం చేసినటువంటి ఘటన ఉంది. అందుకని ఈ విధ్వంసం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నిజంగానే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండుంటే కనుక దీనికి ముందస్తుగా చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుని ముందస్తు సమాచారం ఇచ్చి స్థానిక పోలీసులకి సమాచారం ఇచ్చి వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయాలి. కానీ దాన్ని చేయకుండా ఈరోజు విధ్వంసం చేయడం అంటే ఇది చట్టపరమైనది కాదు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఇక్కడ ఉంది, కానీ ఎటువంటి సమాచారం ముందస్తు సమాచారం లేకుండా ఈ విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారం ఇవ్వలేదంటే ఇక్కడ ఏదో పెద్ద లోపాయకారి వ్యవహారం జరిగిందనేటువంటిది మనకు అర్థమవుతుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ విద్యార్థులు పుస్తకాలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున టీచర్ల యొక్క రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ అన్నిటినీ మొత్తం విధ్వంసం చేశారు. ఈ విధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు చెప్పిందా ఈ బిల్డింగ్లన్నింటినీ కూల్చేయమని? ఆర్డర్స్ కాపీస్ ఉంటే ప్రజలందరూ చూపించమని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మొత్తాన్ని కూల్చేశారు. అందుకని వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరైతే ఆ భవిష్యత్తును కూల్చారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తెలియజేస్తుంది. మనతో ఏఎస్ఎఫ్ కూడా మీరు చెప్పండి, అంటే ఇది జరిగినటువంటి తర్వాత ఇప్పుడు విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు ఏ విధంగా న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఉంది? మీరు కూడా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఇటు వంకాయలపాటి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి కూడా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తారు, ఏ విధంగా న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం?
అంటే ఇప్పటికే ప్రిన్సిపల్ గారిని కిడ్నాప్ చేశారని చెప్పి మేమందరం కూడా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కూడా కలిసి ఆందోళన చేసిన తర్వాతనే అప్పుడు అతను విడుదల చేయడం జరిగింది. స్వయంగా ఈ కళాశాల ఒక ప్రిన్సిపల్ని కూడా విద్యార్థులకి విద్యావేత్తలుగా అయినటువంటి విద్యార్థులకి అక్షరాస్యతను బోధించే వారిని మేము కాపాడుకోగలిగినాం. ఇలాంటి అక్రమాలకు, దోపిడీ వ్యవస్థ నుంచి, అలాంటి వారి నుంచి మేము అలాంటి విద్యావేత్తలను కాపాడుకోగలిగినాం. అదే పద్ధతిలో ఇప్పటికి కూడా ఈ 5 ఎకరాల 15 సెంట్ల భూమిని 150 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఈరోజు చాలామంది దాతలు అనేక మంది వాళ్ళ ముందుకు వచ్చి అందరూ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు అందరూ కూడా విద్యను అందించే విధంగా వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వీరు ఏ విధంగా అయితే దూరం చేస్తున్నారో, లక్షలాది మంది విద్యార్థులకు వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చేసుకుంటున్నారు. వీరికి అందరికీ కూడా అడ్డుకట్ట వేయడానికి మేము ఒక యూనిటీగా ఆర్గనైజేషన్స్గా మేమందరూ కూడా కలిసి ఐక్య పోరాట సమితిగా ఏర్పాటు చేసుకొని వీరికి అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికే కళాశాలను మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఎక్కడ లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్నాం. లీగల్గా మీరు ప్రొసీడ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి ఏమైనా మీరు లీగల్ నోటీసులు ఇచ్చారు, మేము పడగొడుతున్నామని చెప్పారా? లేకపోతే ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి రన్ అవుతున్న స్టాఫ్కి చెప్పారా? ఎవరికి ఎక్కడ కూడా ఇంటిమేషన్ లేకుండా చేసిన అన్ని ఇల్లీగల్ థింగ్స్ చేశారు. వచ్చారు మీ ఇష్టంగా వచ్చేసి మీ ఇల్లుని పగలగొట్టుకున్నారు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి కళాశాలలో సర్టిఫికేట్లు కావచ్చు, కళాశాలకు సంబంధించిన సొసైటీ యొక్క బుక్స్ కావచ్చు, మిడ్స్ బుక్లు కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఏ విధంగా ఉపయోగం లేకుండా పాడు చేసే విధంగా వీళ్ళు వ్యవహరించారు. కాబట్టి మొత్తం చేసినన్ని ఇల్లీగల్ థింగ్సే. దీనికి అన్నిటికీ కూడా అరికట్టించడానికి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ దీనికి చోటు చేసుకున్నారు, వాళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అక్రమంగా వచ్చి పడగొట్టారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసినన్ని ఇల్లీగల్ థింగ్స్ నోటీసులు ఇచ్చుంటే హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి మీకు ఇచ్చుంటే మీరు ఎక్కడ కూడా చూపించకుండా, బయట తెలియపరచకుండా, ఇంటిమేషన్ వితౌట్ ఇంటిమేషన్ అటు పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్కి కావచ్చు, ఇటు కళాశాల యాజమాన్యాలకు కావచ్చు ఇవ్వలేదు. కాబట్టి అదంతా కూడా ఇల్లీగల్ థింగ్సే కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకోవాల్సిన ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దీనికి అన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ స్థలాన్ని మొత్తం కూడా ప్రభుత్వమే ఆధీనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ నిర్మించి విద్యార్థులకు విద్యను అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకొని విద్యార్థులకు విద్యను కొనసాగించే విధంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తరచుగా ఇది ఇప్పటికీ చాలాసార్లు తరచుగా ఏర్పడుతూనే ఉంది ఈ సమస్య. విధానాస్పదంగా ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళది నాది నీది, నేను బోర్డు మెంబర్ కావాలి, నేను ఇది అవ్వాలి, నా పెత్తనం ఇక్కడ చలాయించాలనే పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ లేకుండా ప్రభుత్వం చేతికి ఇచ్చేద్దాం. అసలు ప్రభుత్వమే రన్ చేసింది అనుకోండి, ఏ అంటే విద్యార్థి ఫీజు కూడా ఎంతో కొంత ఒక 5,000, 10,000 కూడా కట్టే పరిస్థితి లేకుండా కానీ కేవలం ఫీజు ఇది ఎగ్జామ్ ఫీజు ఒకటి పే చేసి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా విద్యార్థులు కూడా బరువు భారం లేకుండా చాలా ఉచితంగా విద్య అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చోటు చేసుకుని ఈ కళాశాలని, ఈ భూమిని ప్రభుత్వం రన్ చేయాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాం. అయితే ఇది మొత్తానికి ఏదైతే ఈ శాతవాహన కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఎంతోమంది పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డ్స్ ఇలా ఎన్నో ఉన్నటువంటి ఇవన్నీ ఈ ప్రాంతం అంతా కూడా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు సమాచారం ఏమాత్రం లేకుండా ఒకవేళ నిజంగానే ఎప్పటి నుంచో అంటే 1971లో ఏదైతే దీనికి సంబంధించి ఈ బోయపాటి శ్రీనివాస్ అప్పారావు దగ్గర జరిగినటువంటి ఈ అంశంలో ప్రధానంగా విద్యార్థులు ఇప్పుడు ఉపాధ్యాయులే బలైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఖాళీ చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఖాళీ చేయకపోతే ఇక్కడ స్థానికంగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ని కూడా కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొంత రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అని చెప్పి జరిగినటువంటి క్రమంలో ఒక వారం రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ రావటం, ఆర్డర్ తీసుకొచ్చినాక ఎటువంటి ముందస్తు సమాచారం ఇటు విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, కాలేజీ యాజమాన్యానికి కానీ, అదేవిధంగా ఎవ్వరికి కూడా ముందస్తు సమాచారం ఏమీ కూడా ఇవ్వకుండా కాలేజీని నేలమట్టం చేస్తే ఇవాళ విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా వారందరూ కూడా భవిష్యత్తుని రోడ్డు పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఆ కాలేజీలో చదివినటువంటి సర్టిఫికేట్లు, వారి యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ, అదేవిధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చదివినటువంటి ఆ సర్టిఫికేట్లే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క భవిష్యత్తు. అదేవిధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడుగా సర్వీస్ రికార్డ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అతని సర్వీస్ రికార్డే అతనికి సంబంధించి ఆ సర్వీస్ అంతా కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. అలాంటి సర్వీస్ రికార్డ్స్, అలాంటి ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నటువంటి ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను కూల్చడం మరి కాసేపట్లో చూడబోయేటువంటి ఆ బిల్డింగ్ను కూడా మరి కాసేపట్లో కూలగొట్టడం. ఏదైతే 5 ఎకరాల 17 సెంట్లు ఏవైతే ఈ భూమి ఉందో ఈ భూమిని పూర్తి స్థాయిగా
నేలమట్టం చేసి వారు పూర్తిగా కూడా ఆధీనం చేసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. కాబట్టి అంటే మొత్తానికి శాతవాహన కాలేజీ ఇప్పటి వరకు 55 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కాలేజీ ఈ రోజులో విజయవాడలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఎంతోమంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే తమ పూర్వం చదివినటువంటి కళాశాల శిథిలావస్థకు చేరిపోయింది. ఎందుకంటే తమకు ఏ కళాశాలలో చదువుకున్నామన్నట్టు ఎవరు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అని వారందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము, న్యాయస్థానము దీని మీద చర్యలు తీసుకుని